సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించడానికి బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి 35,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే బాధితుడి నుంచి 20,000 రూపాయలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిఖిల్ వసూలు చేశాడు. మిగతా డబ్బు కూడా ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి నిఖిల్ రెడ్డి చిక్కాడు. 4 గంటల పాటు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఏమంటే ఒక కంప్లైంట్ హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది 40,000 చిల్లర నుంచి 1,04,000 చిల్లరకి రేజ్ చేస్తారన్నమాట. 3 years ఏదైతే ఉన్నదో అతను 40,000 చిల్లర ట్యాక్స్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్. కానీ ఆల్ ఆఫ్ సడన్ 1,04,000 చేంజ్ వచ్చింది. అయితే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మన కమిషనర్ గారికి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ గారు ఏం చేశారంటే ఇది చెక్ చేయండి అని చెప్పేసి కన్సర్న్ ఆఫీసర్స్కి రాశారనమాట అతని పిటిషన్ పైన. అయితే వాళ్ళు మళ్ళా హౌస్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చేసి అప్పుడు దే డిమాండెడ్ 35,000. ఏదైతే పాత ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అంత చేయడానికి 35,000 డిమాండ్ చేస్తాడు. ఏదైతే ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో అతని దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మన బిల్ కలెక్టర్ ఉన్నాడో నిఖిల్ రెడ్డి తీసుకుంటాడు. ఈరోజు మళ్ళీ మిగతా ఏదైతే విడతల వారి ఏదైతే ఉందో 15,000 అది కలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఇవాళ పట్టుకున్నాము. అవునండి, మాకు ఎవిడెన్స్ వచ్చేది అతని పైన అంటున్నారు. కానీ మాకు ఆధారాలు రావాలి కదా. లాండ్ ఆర్డర్ లెక్క కేసులు చేయం కదా మేము. విను ఆధారం ఉంటేనే ఏసీబీలో కేసు అవుతుంది. ఆధారం లేకపోతే కేసు కాదు. మేబీ ట్రూ, బట్ ఎవిడెన్స్ వీ హ్యావ్ టు కలెక్ట్, వీ రిక్వైర్డ్. అవుట్సోర్సింగ్ ఎస్, అతనే డిమాండ్ చేసి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉన్నారు. స్టాఫ్ లేక అవుట్సోర్సింగ్కి ఆ డ్యూటీస్ ఇస్తారు.